ఐపీఎల్ అయిపోయింది కదా, దయచేసి ఎవ్వరు ఆన్లైన్ బెట్టింగ్ అయితే అస్సలు ఆడొద్దు. కావాలంటే మందు తాగండి. మీరు మందు ఎంత తాగినా ఒక 500, 1000 రూపాయలు, ఒక 1500 తాగొచ్చు. కానీ బెట్టింగ్ అనే మహమ్మారి అలా కాదు. మీరు 1000 పెట్టి ఆడదాం అనుకుంటారు, అది పోతుంది. దాని తర్వాత 2000, దాని తర్వాత 5000, 10,000, లక్ష దగ్గర కూడా మీరు ఆగరు. ఎందుకంటే ఆ మత్తు ఎట్లా ఉంటుందంటే, మనం ఇప్పుడు వస్తుందేమో అని చెప్పి ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 90 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క రోజులోనే. ఇట్లా ఉంటది. మనం దానికి మనం అట్రాక్ట్ అయినామనుకో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు, క్యాషినో కానీ దాంట్లో మనం అట్రాక్ట్ అయినామనుకో, మన గుంట మనం తోగుకున్నట్టే మొత్తం నాశనం అయిపోతాం. యువత ఆన్లైన్ గేమింగ్ కాకుండా మనం ఆన్లైన్ గేమ్లకు మనం దూరంగా ఉండాలి. మంచి పనులకు మనం ఎలా ఎదగాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దయచేసి అందరూ ఆన్లైన్ గేమ్ మానేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ అయితే మన ఫ్రాంక్ వీడియోలు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.